కాంగ్రెస్ టైంలో కరెంట్ లేకపోవడం వల్ల ఇండియా జనాభా పెరిగిందంట. ఈ మాట ఎవరన్నారు తెలుసా? మన కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. అరే బాబు, నీట్ పేపర్ లీక్ అయిందిరా అని చెప్పి రీజన్ చేపిస్తే అతని ప్లేస్ లోకి ఒకప్పుడు నీట్ పేపర్ మీద కాంట్రవర్సీ చేసిన వ్యక్తిని మినిస్టర్ చేశారు. RSS లో 36 సంవత్సరాల పాటు ఉంటూ ధార్వాడ నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచాడు. అలాంటి వ్యక్తి కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అవేంటో చెప్తా చూడండి. కాంగ్రెస్ టైంలో సరిగ్గా కరెంట్ లేకపోవడం వల్ల చీకటి పడితే ఏం చేయాలో తెలియక టైం పాస్ కాకపోవడం వల్ల జనాభా పెరిగిందంట. మోడీ వస్తే 24/7 కరెంట్ ఇస్తామని చెప్పారు. Prahlad Joshi has said that villages didn't have a power during the Congress rule in the state. రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తుంటే अभी इंतजार कर रहे हैं इस बॉर्डर पे, लेकिन हमें कोई नहीं निकाला है. इससे अच्छा तो मर जाते हम लोग, कैसे निकलेंगे हम? ఆ టైంలోనే కర్ణాటక చెందిన నవీన్ అనే స్టూడెంట్ చనిపోతే ఈయన ఏమన్నాడో తెలుసా? 90% మంది విదేశాలకు వెళ్తున్నారంటే ఇక్కడ నీట్ క్వాలిఫై కాకపోవటం వల్లే అని చెప్పి. కానీ గ్రౌండ్ రియాలిటీ నేను చెప్పనా, ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా 20 లక్షల మంది నీట్ రాస్తుంటే ప్రభుత్వ కాలేజీలు MBBS సీట్స్ కేవలం 60 నుంచి 50 వేల మధ్యలో ఉన్నాయి. సరే కర్మ అని చెప్పి ఇండియాలో ఉన్న ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే 60 లక్షల నుంచి 1,20,00,000 వరకు తగలబెట్టాలి. అదే చైనా, ఉక్రెయిన్, రష్యాలో అయితే ఒక 25 లక్షల నుంచి 35 లక్షలు అయిపోతుంది. మన సిస్టమ్ లో ఉన్న లోపాలు మనం పెట్టుకొని వాళ్ళని అంటే అట్లా. నెక్స్ట్ బిల్కోస్ బాను కేసు ఏమో తెలుసు కదా, గుజరాత్ అల్లర్లో ఈమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 11 మంది కలిసి మానభంగం చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చంపితే హిందూ ముఖ దాడి చేసింది. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె కుటుంబంలో 7గురిని హత్య చేశారు. ఆ 11 మందికి శిక్ష పడితే ఆ శిక్ష కాలం పూర్తి కాకముందే బయటకు వస్తే పూలమాలలు వేసి సత్కరించారు. ఇదేంటని చెప్పి జోషి గారిని అడిగితే ఆ చట్టం కరెక్ట్ గానే ఉంది అని అన్నారు. 11 दोषियों की रिहाई पर तब प्रहलाद जोशी ने NDTV से बातचीत में कहा था इसमें कुछ भी गलत नहीं है. తర్వాత సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి అదే గుజరాత్ గవర్నమెంట్ కి మీకు సిగ్గుందా, ఏం చేస్తున్నారు మీరని చివాట్లు పెట్టి వాళ్ళ లోపల వేసి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, కుర్చీలు మారొచ్చు, మంత్రులు మారొచ్చు, పేర్లు మారొచ్చు, కానీ సిస్టమ్ మారదు. ఫైనల్ గా జోషి గారి డైలాగ్ లో చెప్తా, పాత మద్యమే కానీ కొత్త సీసాలో పోశారు అంతే. దిస్ ఈజ్ రియాలిటీ. ఇట్లు మీ శాషు. బాయ్.